కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ 9వ తరగతి విద్యార్థిపై జరిగిన కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం రేపింది. ట్యూషన్కు వెళుతున్న బాలుడిని దుండగులు అడ్డుకుని మత్తుమందు ఇచ్చి వ్యాన్లో అపహరించారు. అయితే విజయవాడ వైపు ప్రయాణంలో మత్తు తగ్గడంతో బాలుడు చాకచక్యంగా కిడ్నాపర్ల నుండి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. వ్యాన్లో మరో బాలుడు ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిన్న ట్యూషన్కి వెళ్తుంటే ఎవరు నా సైకిల్ మా ఫ్రెండ్ కోసమని అటు వెళ్తే సైకిల్ పంచర్ అయిపోతే నడుచుకుంటే వస్తున్నా. ఇంటికి వస్తుంటే ఇద్దరు వ్యక్తులు, ఏమో నాకు వాళ్ళు ఎవరో తెలియదు, ఇద్దరు వ్యక్తులు అక్కడ నేను దింపుతాను రా అంటే వద్దు ఇక్కడ మైలు వెళ్ళిపోతానంటే పర్లేదు ఎక్కమని ఎక్కారు. మరి 2 నిమిషాల్లో సైకిల్ ఒక సైకిల్ పక్క తోసాడు. ఈలోపు ఏంటంటే సైకిల్ పడిపోయిందంటే ఈలోపు పచ్చి పెట్టారు. అక్కడి నుంచి నాకేం తెలియదు. మరి 9:30, 10 ఆ ప్రాంతంలో మెలకు వచ్చింది. తీరా చూస్తే నోటికి ప్లాస్టర్ ఉంది. నా పక్కన ఇంకోడు ఉన్నాడు. ప్లాస్టర్ తీసుకొని ఎక్కడ ఉన్నాను తీరా చూస్తే ఎక్కడ ఉన్నా నాకు తెలియదు, చీకటిగా ఉంది. భయం వేసి ఒక 2-3 కిలోమీటర్ల దాకా పరిగెత్తుకుంటూ వచ్చేస్తే డాడీకి ఫోన్ చేశారు. డాడీ వాళ్ళు వచ్చారు. వెహికల్ బాబు నిన్న సాయంత్రం 5 గంటలకి ట్యూషన్గా వెళ్ళాడు. ఎవరో ఇద్దరు వచ్చి బాబుని బండి ఎక్కించుకెళ్ళి సైకిల్ పంచర్ అయితే నడిపించగలుగుతుంటే ట్యూషన్ దగ్గర దింపుతామని చెప్పి బండి ఎక్కించుకెళ్ళి కచ్చిపు ముక్కు దగ్గర పెట్టేసి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళారో తెలియదు. తెలియదు అంటున్నాడు. ముఖ క్లాత్కి ఏదో పెట్టారంట. ఇక అంతే పడిపోయాడు. ఇక అంతే అక్కడ బండి ఆగి ఉంది. వ్యాన్లో కర్టన్స్ కట్టేశారు. అక్కడ కనపడకుండా బాక్సులు వాళ్ళకి ఎవరో కనపడకుండా బాక్సులు అడ్డం పెట్టారు. ఎవరెవరు ఉన్నారు వ్యాన్లో? మీ అబ్బాయితో పాటు మీ అబ్బాయి ఒకనే ఎవరైనా ఉన్నారు? ఇంకొక అతను ఉన్నాడంట, కానీ అతను లేపితే అతనికి స్పృహ లేదంట. ఇక వచ్చేసాడు అబ్బాయి వచ్చేసి రన్నింగ్లో దిగి వేసాడా వ్యాన్? లేదు వ్యాన్ ఆపారంట. మంచి పెట్టారు, నాకేం తెలియదు.